ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 5 వికెట్లు కోల్పోయి మాత్రమే ఛేదించింది. టీమిండియా బ్యాటర్లలో శుభ్మన్ గిల్ 52 పరుగులతో, ధ్రువ్ జురేల్ 39 పరుగులతో చివరి వరకు నిలబడి 72 పరుగుల అన్బీటెన్ పార్ట్నర్షిప్తో టీమిండియాకు ఘన విజయం అందించారు. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక ఈ విజయం స్వదేశంలో భారత్కు 2013 నుంచి ఇప్పటి వరకు వరుసగా 17వ టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం. భారత్ కంటే ముందు ఆస్ట్రేలియా జట్టు ఇలా 2 సార్లు 10 టెస్టు సిరీస్లను వరుసగా స్వదేశంలో గెలుచుకుంది. ఇక ఈ సిరీస్లో చివరిదైన 5వ టెస్టు మ్యాచ్ మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా జరగనుంది. రెండో ఇన్నింగ్స్లో 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్స్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ గొప్ప ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్కు 85 రన్స్ పార్ట్నర్షిప్ అందించారు. దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్ 37 రన్స్ చేసి రూట్ బౌలింగ్లో అండర్సన్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు అవుట్ అయ్యాడు. ఇక మరోవైపు అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ 55 పరుగులతో టెస్టుల్లో తన 16వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అదే ఊపులో టీమ్ స్కోర్ 99 పరుగుల వద్ద రెండో వికెట్గా అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రజత్ పాటీదార్ కూడా వచ్చి రాగానే అవుట్ అవడంతో 100 రన్స్కే భారత్ 3వ వికెట్ను కోల్పోయింది. ఇక ఆ తర్వాత ఇన్నింగ్స్ 39వ ఓవర్లో బషీర్ టీమిండియాకు షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో జడేజా, సర్ఫరాజ్ను అవుట్ చేశాడు. అప్పటికి ఇంకా విన్ కోసం మన టీమిండియాకు 70 రన్స్ కావాలి. ఇక అక్కడి నుంచి గిల్కు జత కలిసిన మన యంగ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ ఇద్దరూ కలిసి జాగ్రత్తగా ఆడుతూ ఒక్కొక్క రన్ జత చేశారు. ఇంగ్లాండ్ బౌలర్ స్ట్రైట్గా బౌలింగ్ చేయడంతో ఒక దశలో వరుసగా 31 ఓవర్ల పాటు బౌండరీ రాలేదు. అయినా కూడా వీరిద్దరూ పట్టు వదలకుండా జాగ్రత్తగా ఆడుతూ 6వ వికెట్కు 72 రన్స్తో అన్బీటెనబుల్ పార్ట్నర్షిప్తో టీమిండియాకు భారీ విజయంతో పాటు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కూడా గెలిపించారు. ఈ క్రమంలో శుభ్మన్ గిల్ టెస్టుల్లో తన 6వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జురేల్ 39 రన్స్తో అజేయంగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో 90 రన్స్తో పాటు చేజింగ్లో చివరి వరకు నిలబడిన జురేల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్కు 3, రూట్, టామ్ హార్ట్లీ చెరో వికెట్ తీశారు. ఇక ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 353 రన్స్ చేయగా టీమిండియా 307 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఇక ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ 5, కుల్దీప్ 4 వికెట్లతో చెలరేగడంతో 145కే కుప్పకూలింది. 192 రన్స్ టార్గెట్ని టీమిండియా 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.